వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశంలో ఎల్పీజీ ధరలు బగ్గుమంటున్నాయి. మళ్ళీ భారీగా పెరిగాయి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై 42 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోల్కతాలో అత్యధికంగా 53 రూపాయల 50 పైసల వరకు కూడా ధర పెంచడం జరిగింది. అయితే 5 కిలోల ప్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ పైన 11 రూపాయల వరకు పెంచడం జరిగింది. అయితే పెరిగినటువంటి ధరలన్నీ కూడా తక్షణమే అమల్లోకి రానున్నాయి. ధరల పెంపుతో హోటళ్లతో పాటుగా రెస్టారెంట్లు, వ్యాపారులపైన అదనపు భారం పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. యుద్ధ ప్రభావం కానివ్వండి, లేదా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల వల్ల కూడా దేశంలో ప్రత్యక్షంగా కూడా ప్రభావం పడుతున్నటువంటి స్థితులను మనం గమనించాలి. దేశంలో ఎల్పీజీ ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కంపెనీలు మళ్ళీ సిలిండర్ రేట్లను కూడా పెంచేటటువంటి పరిస్థితి. కానీ కొంతవరకు గృహ వినియోగ సిలిండర్ల ధరల పెంపు లేకపోవడం మాత్రం ఉపశమనం కలిగించిన కమర్షియల్ సిలిండర్ పైన తాజాగా 42 రూపాయల వరకు పెంచడం జరిగింది 19 కిలోలకు సంబంధించి. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పని, దాదాపు ధరలన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు వరుసగా సాగుతున్నటువంటి నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన మళ్ళీ పెంచినటువంటి పరిస్థితులు మనం చూడాలి. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ సెట్. మరొకసారి కూడా ఈ 19 కిలోల కమర్షియల్ గ్యాస్ పైన దాదాపు 42 రూపాయలు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రజలకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల మీద ఒక్కొక్క విడతల వారీగా భారం మోపుతా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికలు అయిపోయిన తర్వాత మే నెలలో మరి దాదాపు 941 రూపాయలు పెంచిన పరిస్థితి, అంటే దాదాపు 1000 రూపాయలు కూడా పెంచారు. సో ఇప్పుడు ఆ కమర్షియల్ గ్యాస్ గతంలోనే చాలా ఎక్కువ రేటు ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం 3000 పైసలకు రేటు ఉండడం, ఇది మొత్తం కూడా భారం ఎవరి మీద పడుతుందంటే ఇప్పుడు ఏదైతే హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వీటన్నిటిని నడుపుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ జేబులో నుంచి అయితే పెట్టుకోరు, అన్ని కస్టమర్ల మీదే భారం మోపుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే 30 రూపాయలు ఉన్నటువంటి టిఫిన్ ప్రస్తుతం 50 రూపాయలు చేశారు. సో ఇప్పుడు ఈ పెరిగిన మళ్ళీ ఈ 42 రూపాయలతో మరీ కొంచెం పెంచే అవకాశం ఉంటుంది. అది పక్కా ప్రభుత్వం ప్రజల పైన భారం మోపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా మరి ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దాన్ని సాకుగా చూపి ఈ కమర్షియల్ రేట్లు అనేది పెంచడం అనేది అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, అటు మొత్తం యాజమాన్యాలు, ఇటు హాస్టల్స్ యాజమాన్యాలు కావచ్చు, హోటల్స్ యాజమాన్యాలు కావచ్చు, ఈ మొత్తం కూడా మరి మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు కమర్షియల్ గా కొంతమంది అయితే కమర్షియల్ గా చిన్న కొట్టులు పెట్టుకునేవారు, చిన్న రోడ్ల మీద టిఫిన్ సెంటర్లు, వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అఫీషియల్ గా కొంత ఈ 3000కు దొరకని పరిస్థితి ఉంది ప్రస్తుతం. యుద్ధ ప్రభావం ప్రారంభంలోనే ఆల్మోస్ట్ ఇలాగే కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు కూడా మనం గమనించాం. అప్పటికే హాస్టల్స్ తో పాటుగా ఫుడ్ కోర్ట్స్, అదేవిధంగా కొంతవరకు కూడా షాప్స్ మీద ప్రభావం పడితే కొంతవరకు హాస్టల్స్ కూడా ఫుడ్ లిస్ట్ లో కూడా కోతలు విధించినటువంటి పరిస్థితులు కూడా ఒకానొక సందర్భంలో మనం గమనించాం. మరి ఇలాంటి పరంపర యుద్ధం ఇప్పుడు కేవలం చర్చల దిశగా సాగుతున్నటువంటి తరుణంలో దేశానికి రావాల్సినటువంటి నౌకలు క్రమంగా చేరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎందుకు ఈ ధరల పెంపు పెంచాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అయితే ప్రధానంగా సిరాజీ, వీటన్నిటికి సంబంధించి యుద్ధాన్ని బూచిగా చూస్తూ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది. దాదాపు 96 రూపాయలకు పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు మన రూపాయి విలువ, మన దేశ అభివృద్ధి ఏ రకంగా మరి ముందుకెళ్తుంది అనేది ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతుంది. డాలర్ తో పోలిస్తే దాదాపు 95-96 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ మొత్తం కూడా ఆర్థిక సంక్షోభం అనేది రాబోతుంది. ఖచ్చితంగా జూలైలో ఆర్థిక సంక్షోభం ఉండబోతుంది అనేదానికి స్పష్టంగా ఇవన్నీ కూడా ఇదవుతుంది. సో దాంట్లో భాగంగానే కొంత ఆర్థిక సంక్షోభాన్ని మరి కట్టుదిట్టం చేయడానికి ఈ మొత్తం గ్యాస్ ధరలు పెంచడం కావచ్చు, డీజిల్ ధరలు పెంచడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉన్నాయి. విడతల వారీగా ఈ మధ్య కాలంలో మరి పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచిన దాదాపు 10 రూపాయలు పెంచిన పరిస్థితి కనబడుతా ఉంది. అన్ని రేట్లు 10 రూపాయలు ఒకవైపు 10 రూపాయలు పెట్రోల్, డీజిల్ మీద పెంచితే ఏ విధంగా ఆ మార్కెట్ లో రేట్లు పెరుగుతున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ రేటు కూడా పెరిగింది. ప్రధానంగా
ఈ నిత్యావసర వస్తువులు గతంలో 300 ఉన్నటువంటి రేట్లు దాదాపు ఇప్పుడు 50 రూపాయలు పెరిగాయి. అంటే పెంచిన 10 రూపాయలు పెట్రోల్ ధర అయితే అటు మార్కెట్ లో ఆ వస్తువులు కొనేటప్పుడు ఒక్కొక్క వస్తువు మీద 50 రూపాయలు ఎక్కువ వాళ్ళు పెంచి మరి అమ్ముతున్నారు. కాబట్టి దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి, అసలు ప్రజలు ఇప్పటికే చాలా భయాందోళనలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుంటుంది. ఎందుకంటే రోజు రోజుకు కూడా రేట్లు అనేది అన్ని ఇటు ప్రతి ఒక్క దానిపైన కూడా రేట్లు ఎప్పుడు పెరుగుతుందా అనే భయంతో బతుకుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే మోడీ కూడా మరి అనౌన్స్ చేశారు. మోడీ బంగారం కొన్నట్టు నిత్యావసరం ఏదైతే నూనె ఇవన్నిటి కూడా మరి తక్కువ, అంటే దాదాపు ఒక 10% తక్కువ చేయాలి, విదేశీ పర్యటనలు చేయొద్దు, అంటే మన దేశంలో ఉన్నటువంటి వస్తువులనే వాడుకోవాలి అనే విధంగా మరి ఆయన చెప్పారు. అంటే ఆ చెప్పడంతో ఎందుకు ఆ రకంగా మోడీ చెప్పారు, ఎందుకు దేశం ఏమైతుంది అనేది ఒక మరి మైండ్ లో మెదులుతుంది అందరికి కూడా. దేశ ప్రజలైతే ఖచ్చితంగా ఈ పెరుగుతున్నటువంటి రేట్లు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఇదంతా కూడా కొంత భయాందోళనతో ఉంది. ఇప్పుడైతే ఈ కమర్షియల్ రేట్లకు సంబంధించి కమర్షియల్ వ్యాపారులకు మరి ఇది కోలుకోలేని దెబ్బ. ఖచ్చితంగా ఇదంతా భారం కూడా మళ్ళీ ప్రజల మీద పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి, అసలు వాళ్ళ అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ప్రభుత్వానికి ఎలాంటి విన్నపాలు చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. చూడాలి దీనిపైన బీజేపీ గానీ అటు మరి రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి వాదనలు వినిపిస్తుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద దేశంలో ఎల్పిజి ధరలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఎల్పిజి ధరలు బగ్గుమంటున్నాయి. మళ్ళీ భారీగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం జరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పైన 42 రూపాయల వరకు పెంచారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కోల్కతాలో అత్యధికంగా 53 రూపాయల 50 పైసల వరకు కూడా ధర పెంచడం జరిగింది. 5 కిలోల ప్రీ ట్రేడ్ ఎల్పిజి సిలిండర్ పైన 11 రూపాయలు పెంచారు. అయితే పెరిగినటువంటి ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్లుగా తెలుస్తుంది. ధరల పెంపుతో హోటళ్లతో పాటుగా రెస్టారెంట్ వ్యాపారులపైన కూడా అదనపు భారం పడేటువంటి అవకాశం కూడా ఉంది. హాస్టల్స్ లో కూడా అదనపు ఫీజులు వసూలు చేసేటువంటి పద్ధతి, మరి ముఖ్యంగా ఏదైతే ఫుడ్ లిస్ట్ ఉందో దానిపైన కోతలు విధించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ప్రధానంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం మాత్రం కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి వార్తగానే భావించాలి. కానీ కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరల పెంపు మాత్రం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలపైన పెను భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పెరిగినటువంటి ధరలతో వ్యాపారం చేసుకోలేకపోతున్నామంటూ కూడా హాస్టల్స్ యాజమాన్యాలు కానివ్వండి, మరి ముఖ్యంగా హోటల్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఫుడ్ కోర్ట్స్ వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.